ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం మనం చూసుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఇక్కడ యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్తుంది. కొన్ని విషయాలు మనుషులు కొన్ని జరిగించగలుగుతారు, కానీ అన్నిటినీ వారి జీవితం జరిగించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే దేవునికి సమస్తము సాధ్యమే. అన్నీ ఆయన జీవితంలో అన్నిటినీ జరిగించగలడు, ఆయన అన్నిటిని నెరవేర్చగలడు. కాబట్టి మరొకసారి మన దేవుని మీద ఆధారపడితే తప్పకుండా యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే, దేవునికి అన్నీ సాధ్యమే. కాబట్టి మరొకసారి మనము మన ప్రతి పరిస్థితిని, మన స్థితిని దేవుని దగ్గర తీసుకెళ్ళి అన్నిట్లో దేవుడు మన కృప చూపించలాగా మరొకసారి మనం ప్రేయర్ చేయడం మంచిది. అందుకే మరొకసారి ఇప్పుడు ఒకసారి ఇక్కడ లూకా సువార్తలో ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ 5వ అధ్యాయం 4వ వచనంలో, సీమోను యొక్క ధోని ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని నడిపి కూర్చుండి ధోనిలోని జనసమూహం బోధించుండు. ఆయన బోధించి చాలించిన తర్వాత, నీవు ధోనిను లోతును నడిపించి చేపలు పట్టుకు మీ వలలు వేయడని చెప్పాను. అయితే రాత్రంతా కూడా ఈ పేతురు వీళ్ళందరూ కూడా రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు, చేపలు ఏమీ దొరకలేదు. కాబట్టి వాళ్ళు మరి ధైర్యం లేకుండా వాళ్ళ యొక్క నిరాశతో వాళ్ళకి వెనుక వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. కానీ దేవునికి సమస్తము సాధ్యమే కాబట్టి ఆయన చెప్తున్నాడు, అయితే ప్రభా, మీ మాటలను బట్టి, మీరు చెప్పిన వాక్యం బట్టి నేను ఈరోజు ఈ మాటను తీసుకున్నాను, మీ మాట చొప్పున నేను వెళ్తున్నాను. కాబట్టి తప్పకుండా నా జీవితంలో కార్యం జరుగుతుందని నమ్ముతున్నానని విశ్వాసంతో ఆయన లోతుకు వెళ్ళినప్పుడు అక్కడ గొప్ప చేపలు పట్టినట్లుగా మనకు కనబడుతుంది. అందుకే చూసినట్లయితే ఇక్కడ రాత్రంతా ప్రయాసపడ్డాడు, ప్రయత్నం చేశాడు, కానీ అది సాధ్యం కాలేదానికి. కానీ ఆయన జీవితంలో ఒక విశ్వాసాన్ని పొందుకున్నాడు. ఆయన దేవుని మాటను బట్టి ఆయన జీవితంలో ఒక విశ్వాసాన్ని పొందుకున్నాడు. ఆయన మాటను బట్టి దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుందంటే మనుషులకి ఇది అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని మరొకసారి ఆ మాట జ్ఞాపకం చేసుకొని ఆ మాట చొప్పున ఆయన వెళ్ళినట్లుగా కనబడుతుంది. చూసినట్టు ఇక్కడ వాళ్ళు ఏదైతే విశ్వాసంతో వెళ్ళారో వాళ్ళు నిశ్చయముగా వాళ్ళు అనుకున్న వాటిని, ఆ చేపలను పట్టుకొని వచ్చినట్లుగా మనకి కనబడుతుంది. ఎందుకంటే దేవుడు ఏదైతే చెప్పారో అది తప్పకుండా మన జీవితం జరుగుతుందనే మాటని మరోసారి మనం మర్చిపోవద్దు. అంతే కొన్నిసార్లు మన నాలెడ్జ్ కానీ, మన జ్ఞానం కానీ, మనకున్న తెలివి కానీ, లేకపోతే మనకున్నట్టు అనుభవం కానీ అవన్నీ కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే అందుకే చెప్తున్నాను, మనుషులు మరి జ్ఞానం మీద కానీ, తెలివి మీద కానీ దాని మీద ఆధారపడకూడదు. ఎందుకంటే అవి వాటి మీద ఆధారపడితే మాత్రం అవి ఎప్పుడైనా ఫెయిల్ చేస్తాయి. కాబట్టి దేవుని యొక్క మాట మీద వాళ్ళ జీవితాన్ని ఆధారపరచుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే దేవుడి మాట మీద వాళ్ళు ఆధారపడతారో తప్పకుండా దేవుని మాట వారి జీవితంలో నెరవేర్పు జరుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే కీర్తనల గ్రంథం 127 అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణం కాపాడిన యెడల దాని కావలి కాయవారు కూడా మేలుకొనుట వ్యర్థమే అంటున్నాడు. అంటే వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సరే, వాళ్ళు ఎంత మానవ ప్రయత్నం చేసినా సరే వాళ్ళకి అది సాధ్యం కాదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మరి ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా ఇల్లు కట్టించిన యెడల, ఒకవేళ మనం ఇల్లు కట్టుకుంటే మరి దేనికైనా సరే, లేదా మనం ఏ ప్రయత్నం చేసినా సరే, మన ప్రయత్నం అన్నింటిలో కూడా యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే. ఒకవేళ కనుక వాళ్ళు ప్రయాసపడితే, నేనే నా సొంతంతో, నా జ్ఞానంతో ఇవన్నీ జరిగిస్తాను అనుకున్నట్లయితే అది వ్యర్థమని చెప్తున్నాడు. ఎందుకంటే యెహోవా పట్టణము కాపాడిన యెడల, దేవుడు ఆ పట్టణమును కాపాడకపోతే, దేవుడు కృప చూపించకపోతే, దేవుడి కార్యం జరిగించకపోతే అక్కడ పొందుకోవడానికి అవకాశం లేదు. అందుకే అన్నాడు, యెహోవా పట్టణము కాపాడిన యెడల ఇది కావలి వారు మేలుకొని వ్యర్థమే అంటున్నాడు. అందుకే మన జీవితంలో మనము దేవుని మీద ఆధారపడేది చాలా ప్రాముఖ్యం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మనం నమ్ముదాం విశ్వాసంతో. దేవుడు మనకి ఏదైతే కష్టంగా అనిపిస్తుందో, ఏదైతే మనకి చేయడానికి వీల్లేదు అని అనిపిస్తుందో అలాంటి పరిస్థితుల్లో మనం దేవుని యొక్క మాట మీద ఆధారపడదాం. దేవుని మాటకి, అందుకని నాడు దేవుని మాటకి సమస్తము సాధ్యమని చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఎంత జ్ఞానము గలవాడైనా, ఎంత శక్తి గలవాడు, ఎంత మరి నేర్పుగల దేవుడైనా
జ్ఞానం కల దేవుడు కాబట్టి తప్పకుండా వాటిని జరిగిస్తాడంటే దేవుడు మాట ఇస్తే ఆ మాట చొప్పున తప్పకుండా జరుగుతుందని విశ్వాసంతో నమ్మటం చాలా ప్రాముఖ్యం. అందుకే మన జీవితాన్ని ఏం చేయాలంటే మనము దేవుని మాట మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. దేవుని మాట మీద మన జీవితాన్ని కట్టుకుంటే అప్పుడు దేవుని మీద మన అనుభవం కాదు, మన యొక్క జ్ఞానం కాదు, మన తెలివి కాదు, మనకున్నటువంటి అనుభవం ఏది కూడా కాదు, కానీ మనం దేవుని మాట మీద ఆధారపడితే అది ముఖ్యమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనము హెన్స్ బిల్డ్ అవర్ లైఫ్ ఆన్ ది ఫౌండేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని మాట మీద మన జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే, ఎందుకంటే ఆయన మాట ఎంతో శక్తి గలది, అన్నింటినీ జరిగించగల మరి ఆ కృప గలది. కాబట్టి మరొకసారి మనం దేవుని మాట మీద ఆధారపడదాం. అందుకే అన్నాడు, మరొకసారి నమ్ముకుందాం, ఈసారి ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి మరొకసారి నమ్ముదాం విశ్వాసంతో. దేవుడు తప్పకుండా ఈ దినము దేవుని సంధిలోకి మరి ఏదైతే మనం దేవుని సంధిలోకి తీసుకెళ్తున్నామో ఇది మాకు అసాధ్యం ప్రభువా, దీన్ని మీరు సాధ్యపరచండి అని ఎప్పుడైతే మనం ప్రేయర్ చేస్తున్నామో తప్పకుండా దేవుడు తన మాటను పంపించి మన యేసు మరి పేతురుని ఏ విధంగా అయితే ఆ లోతులకు నడిపించి చేపలు పడడానికి ఏ విధంగా అయితే పేతురుతో మాట్లాడారో అదేవిధంగా దేవుడు మనతో మాట్లాడతారు, మన జీవితంలో కార్యం జరిగిస్తారని నమ్ముదాం, విశ్వాసం నమ్ముదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మరొకసారి ప్రభా, దేవా మీ మాటని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. మనుషులకి ఇది అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే ప్రభా. ఇది మనుషులకి జ్ఞానమునికి తెలివికి ప్రభా వారికి ఉన్నటువంటి అనుభవానికి కాదు, కానీ ప్రభా తండ్రి మీ యొక్క మాట చొప్పున తండ్రి వారు వెళ్ళినట్లే తప్పకుండా మరి కార్యం జరుగుతుందని నమ్ముచున్నాం తండ్రి. ఆ రోజు పేతురు ప్రభా మరి మీ మాటను పట్టుకొని వెళ్ళినప్పుడు ప్రభా మరి ఆ లోతుకి నడిపించినప్పుడు తండ్రి గొప్ప చేపలు పట్టినట్లుగా మేము చూస్తున్నాం ప్రభా. మా జీవితంలో కూడా ప్రభా అటువంటి కార్యం జరిగించని ప్రార్థన చేస్తూ మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ దినమంతా మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్తను మీకే మహిమ చెల్లిస్తూ ఘనతా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.